తయారయ్యారు. అట్లాగే ఇంకో డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆయన చెప్తుంది, స్పెసిఫిక్ రాసింది, ప్రాసిక్యూషన్ అంటే ఎక్కువ హ్యావింగ్ ఫ్రెండ్లీ మ్యాచెస్. స్పెసిఫిక్ గా రాశాడు ఆయన. అంటే ప్రాసిక్యూషన్ ముద్దాయిలు కలిసిపోయారు ఈ కేసులో. దే ఆర్ మేకింగ్ ఫ్రెండ్లీ మ్యాచెస్ అగైన్స్ట్ ఈచ్ అదర్. ఇట్లా పలు కారణాలు చెప్పుకుంటూ ఆయన ఈ యొక్క కేసు వేయటం జరిగింది. ఈ కేసు పురోగతిని సాధించాలని ఇన్ని వాయిదాలు ఎవరికి ఇవ్వలేదని. రెండోది, ఈ కేసును హైదరాబాద్ సిబిఐ కోర్టు నుంచి ఢిల్లీ 30 హజారీస్ కోర్టుకు ఎక్కడికో తరలించమని కూడా ఇతను కోరటం కూడా జరిగింది. ఇక్కడైతే సరైన న్యాయం జరగట్లేదు. ఈ కోర్టుల్లో ఇతనికి ఎటువంటి రిలీఫ్ వస్తుందంటే సామాన్యుడు ఊహకు అందని రిలీఫ్ వస్తుంది. ఒక నేరస్తులకు దొరకాల్సిన వెసులుబాటు అతనికి కన్నా ఎక్కువగా అసలు ఈ భారతదేశంలో ఎవరికి దొరికినటువంటి వెసులుబాటు అతను దొరుకుతున్నాయనే ఉద్దేశంలో ఆయన వేయటం జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టు కూడా దాన్నే ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఈ కేసు విచారణ రాత లేదు కొట్టేమని అడిగినప్పుడు, సరే జగన్ రెడ్డి తరపు న్యాయవాదులు వేరే చెప్పారు, తనకి వెంజెన్స్ తో వేశాడు, అతని యొక్క ఎంపీ సభ్యత్వాన్ని మేము డిస్క్వాలిఫై చేయమని అడిగాం కాబట్టి ఆ యొక్క దీంతో వేసాడు కాబట్టి అతను ఫెయిర్ గా రాలేదు అనే ఉద్దేశం వేసినా కానీ సుప్రీంకోర్టు దాన్ని కన్సిడర్ చేయలేదు. కన్సిడర్ చేయకుండా ఏం చేసింది, అసలు ఈ కేసులో ఎందుకు జాప్యం జరుగుతుంది, ఎందుకు ఇన్ని వందల వాయిదాలు పడుతున్నాయి, అసలు ముద్దా ఎందుకు కోర్టు హాజరు కావట్లేదు, ఈ విషయాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, దీనిలో లోతు ఏంటో మేము చూడాలనుకుంటున్నామని దాని మీద విచారణ కోసం ఫర్దర్ గా వాయిదా వేయడం జరిగింది. ఇది కూడా ఏప్రిల్ కు వాయిదా వేసింది. అదే ఇబ్బందికరం. వాయిదాల గురించి మాట్లాడి మళ్ళీ ఏప్రిల్ దాకా అక్కడే వాయిదా వేస్తే ఇంకేం విచారణ చేస్తారు అప్పుడు. అయితే ఈ ఎన్నికల్లో పడేదానికి అది రాజకీయ కారణం అవుతుందేమో కోర్టుల వరకు. బహుశా కోర్టు ఏ రకంగా ఆలోచిస్తలేదు, ఈ ఎన్నికల్లోపే జరగాలని ఆలోచిస్తే అది వేరు. కానీ వేరే ఇంకో తీర్పు ఉంది, ప్రజాప్రతినిధుల కేసుల్ని సత్వరం విచారణ చేయమని. ఈ మధ్య తెలంగాణ హైకోర్టు కూడా ఈవెన్ జగన్ రెడ్డి కేసులు కూడా మొత్తం దానిలో ఉన్న స్టేటస్ ఏంటి ఇమ్మని చెప్పేసి కూడాను దిగువ కోర్టుని ఆదేశించడం జరిగింది తెలంగాణ హైకోర్టు కూడా. ఎందుకు డిలే జరుగుతుంది అనే దాని మీద అది కూడా ఈ మధ్య నెలన్నర కింద పడ్డ ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. అంటే 3 ఏళ్ల క్రితం వచ్చింది కదా ఆదేశాలు, ఏడాది లోపు అన్ని కేసులు పరిష్కారం కావాలి, స్టేలు కూడా ఎత్తేయాలన్నటువంటిది. ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్